హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉప్పర వినోద్ కుమార్. వినోద్ విజన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ని తెలియజేయాలనుకోవడంతోనే, నేను అభివృద్ధి చెందాలనుకో ముఖ్య ఉద్దేశంతోనే ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏం లేదండి, మన ఎక్స్పీరియన్స్ చెప్పడమే. ఉన్నది ఉన్నట్టుగా, అబద్ధం చెప్పుకోకున్నట్టు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకున్న అలవాటు. ఒక మంచి టాపిక్ ఇది. అంటే మన జీవితంలో రిచ్ కావడానికి ఎలా స్కోప్ ఉంది అనే దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వినోద్, నువ్వు ఏం సాధించినావు వినోద్ అనుకోవచ్చు. నేను ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో ఉన్నాను. కొద్దిగా నేను సాధించినానని నేను అనుకుంటున్నాను. అది పర్సనల్ కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను తెలియజేస్తాను మీకు. వయసు చిన్నదే, బట్ నేను కాదని లేదు. బట్ కాకపోతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ జర్నీలో నేను కలిసిన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో కావచ్చు, పెద్దవాళ్ళతో కావచ్చు, అన్ని స్టేజెస్లో ఉండే వాళ్ళతో నేను కలవడం వల్ల వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆచరణలు నాకు తెలియడం జరిగింది వాళ్ళతో డిస్కషన్ చేసేటప్పుడు. కాబట్టి మనం తెలుసుకున్న మనీ ఎట్లా ఎర్న్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి దాంట్లో మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, జీవితంలో మూడు దానిల మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది నాకు క్లారిటీగా అర్థమైంది అనమాట. అదేంటంటే, ఫస్ట్ వచ్చేసి ల్యాండ్, రెండు వచ్చేసి సబ్జెక్ట్ అవగాహన ఉంటే స్టాక్ మార్కెట్ అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే, మళ్ళీ అందరికి కాదు. తర్వాత గోల్డ్. ఈ మూడు మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అయినారనేది నేను కళ్ళారా చూశాను కూడా. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ అనేది తెలియకోకున్న వాళ్ళకి బెటర్ టు మూవ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బెటర్. మంచిగా తెలుసుకున్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళు మంచిగా, అంటే నేనేమంటానంటే, మంచిగా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచిగా నమ్మకం జెన్యున్ గా ఉండే వాళ్ళ దగ్గరతో మీరు టైప్ అయిపోయి మంచి ల్యాండ్ తీసుకున్నారు అనుకోండి, భవిష్యత్తులో చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. నేను చెప్పడం కాదు, నేనే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కొద్ది వరకు. బట్ కాకపోతే పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నారు, ఎప్పుడో శోభన్ బాబు టైంలో నుంచి చెప్తున్నారు. బట్ కాకపోతే నాకు తెలిసినందుకు, నాకు తెలిసిన భాషలో చెప్తున్నాను అనమాట. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్, నాది అనంతపూర్ డిస్టిక్, గుంటకల్ టౌన్, డోర్ముక్కల్ రోడ్ ఏరియాలో. ఎగ్జాంపుల్ డోర్ముక్కల్ రోడ్ ఏరియాని తీసుకుంటున్నాను అనమాట. ఒక 10-12 సంవత్సరాల కిందట డోర్ముక్కల్ రోడ్ లో మొత్తం అడవి, కొండ ప్రాంతము, అడవి. ఎవరు వస్తారప్ప ఇంత లాంగ్, ఇది ఎప్పుడు డెవలప్ కావాలా, ఎప్పుడో 30 ఏళ్ళు 50 ఏళ్ళు పడుతుంది అనే సిచ్యువేషన్ అనమాట. అట్లాంటి ఏరియా ఇప్పుడు చూడండి, గుంటకల్ టౌన్ లోకే అతి తొందరగా డెవలప్ అయిన ఏరియా ఏదన్నా ఉంది అంటే అది డోర్ముక్కల్ రోడ్ ఏరియా. కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా ఇల్లు ఓపెనింగ్ ఆ టైంలో దగ్గర 14-15 సంవత్సరాలు అవుతుంది. మా ఇల్లు 14 సంవత్సరాలు అవుతుంది మా ఇల్లు ఓపెనింగ్ అయ్యి. అట్లా టైంలో మా ఇంటి పక్కన కేవలం 14 years బ్యాక్ 50,000-70,000 చెప్పారు వాళ్ళు. అంటే దగ్గర 2 సెంట్లు పైన ఉందన్నమాట. 50,000 నుంచి 70,000 మధ్యలో మాకు అర్జెంట్ అమౌంట్ అవసరం ఉంది, ఎలాగైనా తీసుకోండి, జస్ట్ ప్రస్తుతానికి ఒక 20-30,000 ఇవ్వండి, మాకు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఆ స్థలం ఓనర్ చెప్పినారు. కానీ మాకు ఆ టైంలో కొద్దిగా సహకారం లేకపోవడం వల్ల మేము కొనలేకపోయినాము. ఆ రోజు జరిగిన మిస్టేక్ మాకు ఈరోజు దగ్గర 25 lakhs. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 25 lakhs, నియర్లీ 25 lakhs కి పోతుంది అనమాట కాస్ట్. అంటే చూడండి, ఎక్కడ 70,000, ఎక్కడ 25 లక్షలు. అంటే ఎంత తొందరగా 10-12-13 సంవత్సరాల్లో పెరిగిపోయిందంటే ఎంత పవర్ఫుల్ ఉంటుంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అన్నది మీరు తెలుసుకోండి. కాబట్టి నా యొక్క చిన్న సలహా, డబ్బు ఉందంటే కంపల్సరీ మీకు ఎవరైతే కమ్యూనికేషన్ ఉంటారో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి మంచి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా కోటీశ్వరుడు అయ్యేదానికి, అంటే మనం పెట్టుబడి పెట్టి మనం పని చేయకపోయినా కూడా కోటీశ్వరుడు అయ్యే ఏకైక మార్గం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్. మీరు ఎక్కడైనా చరిత్రలో ఎంతో పెద్దోళ్ళని తీసుకోండి, వాళ్ళు ఫైనల్ గా ఏం కొనింటారు తెలుసా? భూములు కొనింటారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు కొద్దిగా నాకు తెలిసినంత వరకు చెప్తాను. తర్వాత వచ్చేసి, తెలివైన మాట వినకపోయినా పర్లేదు, కానీ ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తి మాట వినాలని చాలా మంది పెద్దలు అంటారు. కాబట్టి నా యొక్క చిన్న సలహా మీకేమంటే, కంపల్సరీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా కొన్ని ఏరియాలో, ఎగ్జాంపుల్ గుంటకల్లోనే హనుమాన్ సర్కిల్, డోర్ముక్కల్ రోడ్డు,
తిమ్మాపురం, నేషనల్ హైవే ఆ ఏరియాలో కూడా మంచిగా రీజనబుల్గా దొరుకుతున్నాయి కాస్ట్. మంచిగా ఇన్వెస్ట్ చేయండి. నీకు ఎగ్జాంపుల్ నేను గుంతకల్ కాబట్టి నాకు గుంతకల్ వరకు కొద్దిగా చుట్టుపక్కల తెలుసు కాబట్టి నేను గుంతకల్ అని చెప్తున్నా. మీ ఏరియాలో కంపల్సరీ ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. చూడండి కూడా, మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. మీరు ఇంకా ఎవరైనా వినోద్ విజన్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.